హైదరాబాద్ ఓటర్ మహాశయులందరికీ, విద్యావంతులకి, మేధావులకి, ప్రజాస్వామ్యులకి, భారత రాజ్యాంగ పరిరక్షకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. జై భీమ్. నేను మీ గడ్డం హరీష్ గౌడ్. హైదరాబాద్ పార్లమెంట్ ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా నేను బరిలో ఉంటున్న విషయం మీ అందరికీ తెలియజేస్తూ, ధర్మ సమాజ్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలోని 93% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి అణగారిన వర్గాల యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఉద్భవించినటువంటి పార్టీ. అలాంటి పార్టీ నుంచి ఈ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇక్కడ ఉంటున్నటువంటి 93% ఓటర్లకి ఓ బలమైనటువంటి నాయకత్వం కావాలి. ఇప్పటిదాకా శాసించుకుంటూ వచ్చినటువంటి ఆ నాయకత్వం అంతా కూడా కేవలం వర్గశిష్ట నాయకత్వంగా ఉండి కేవలం వర్గ ప్రయోజనం కోసం మాత్రమే పాటుపడినటువంటి ఆ నాయకత్వం నుంచి ప్రజల్ని, బందీలుగా ఉన్నటువంటి ప్రజల్ని విడదీసి వారి తరపున ఒక బలమైన గొంతుకను వినిపించే నాయకుడిగా ఈ సమాజం నుంచి బయటికి రావాలని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ ఒక సదవకాశాన్ని నాకు కల్పించినందుకు ముందుగా నేను ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారద గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ధర్మ సమాజ్ పార్టీ ఈ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమగ్ర సంపూర్ణ అభివృద్ధికి కట్టుబడి ఉందనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. అందులో భాగంగా ఒక 10 ప్రత్యేకమైనటువంటి ఎజెండా అంశాలతో మీ ముందుకు రావడం జరిగింది. ఆ 10 ప్రత్యేకమైనటువంటి ఎజెండా అంశాల్లో భాగంగా ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి ఈ నగర పౌరులందరికీ కూడా సంపూర్ణమైనటువంటి అన్ని సకల సదుపాయాలతో ఉన్నటువంటి విద్య, వైద్యం, ఉపాధి సంబంధించినటువంటి ఆ అంశాలని కల్పించడం కోసం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నగర బస్తీవాసులకి పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా సకల సదుపాయాలతో ఉన్నటువంటి ఆ రెసిడెన్షియల్ సముదాయాలు నిర్మించడమే కానీ, ఇక్కడ ఉన్నటువంటి యువతరానికి చదువుకు తగ్గ ఉపాధి మార్గం లేకుండా రోడ్ల వెంబడ నిరుద్యోగులుగా మారుతున్నటువంటి యువతరానికి ఒక ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ సంబంధించి, ఐటీ సంబంధించినటువంటి ఆ విద్యా విధానాన్ని తీసుకొచ్చి వారందరికీ కూడా ఉద్యోగ కల్పన చేయడం కోసం ధర్మ సమాజ్ పార్టీ కట్టుబడి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఎన్నో వ్యసనాలకు గురైతూ అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తున్నటువంటి యువతరానికి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సాంకేతిక విద్యను జోడించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం కోసము ధర్మ సమాజ్ పార్టీ సిద్ధంగా ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా హైదరాబాద్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. దుర్గంధభరితమైన నాలాలు వర్షాకాలం వస్తే పొంగి పొరుతా ఉన్నాయి. సరైనటువంటి రోడ్లు లేవు. వాటన్నిటికీ కూడా సాంకేతికపరమైనటువంటి నైపుణ్యాన్ని జోడించి ఆ సమస్యల పరిష్కారం కోసము పూర్తి స్థాయిలో ధర్మ సమాజ్ పార్టీ కట్టుబడి ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా సంపూర్ణంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నివసిస్తున్నటువంటి ఈ ప్రజల యొక్క సమగ్ర అభివృద్ధికి ధర్మ సమాజ్ పార్టీ కట్టుబడి ఉందని ఈ విధంగా తెలియజేస్తూ, మీ నుంచి నేను మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని చెప్పుల గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి మీకు సేవ చేసే భాగ్యాన్ని ఈ భాగ్యనగర వాసులు అందించాల్సిందిగా మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుతున్నాను. జై భీమ్. నమస్కారం.